హల్లెలూయా. చెప్తా బిగ్గరగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు దినాన వాక్యం బోధించడానికి అవకాశం ఇచ్చిన అన్నయ్యకి అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలండి. దేవుని సన్నిధిలో కొన్ని మాటలు మనం ధ్యానించుద్దాం. ఈరోజు ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మనం చదువుతుండగా అందరం ఏకీబిద్దాం. చూడండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యుద్ధ నుండి దూరముగా తొలగిపోయిరి. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించట్లేదు, దేవుడు కోరుకుంది ఏంటంటే మనము వ్యర్థులుగా అవ్వకుండా దేవుడు కోరుకుంటున్నాడు. మనం వ్యర్థులుగా తయారవ్వకుండా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది ఎలాగంటే, నా యొద్ద నుండి మీరు తొలగిపోవద్దు. హల్లెలూయా. నా యొద్ద మీరు తొలగిపోయినట్లా మీరు మీ పితరుల వలె వ్యర్థులవుతారు అని ఇక్కడ రాయబడి ఉంది. మన జీవితంలో క్రైస్తవులను ప్రతి ఒక్కరం కూడా క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆశ, నేను హెచ్చించబడాలి, నేను స్థిరపరచబడాలి, నేను నడిపించబడాలి, నేను ఒక స్థాయిలోకి వెళ్ళాలి, ఒక గొప్పతనంలోకి నేను వెళ్ళాలని ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తులో ఉన్న వాళ్ళందరూ కూడా, క్రీస్తులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆలోచించే ఆలోచనలు ఇవే. దేవుడు కూడా మనం ఏవైతే అవ్వాలనుకుంటున్నామో, ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అవన్నీ కూడా క్రీస్తులోనే ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా. హల్లెలూయా. అవన్నీ క్రీస్తులోనే ఉన్నాయి. దేవుడు కూడా కోరుకుంది ఏంటంటే మీరు అలా అవ్వాలి. మీరు నా యందు ఎందుకు నిలిచి ఉన్నారు, దేనికోసం నా యందు ఉన్నారో మీరు అది మీరు పొందుకునేంత వరకు మీరు నా యుద్ధ నుంచి మీరు తొలగిపోవద్దని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే లేఖనాలు పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 34 10, 11, 12 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండం 34, 10, 11 వచనాలు చదువుతుంటే, ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సేవకులందరికీ అతని దేశం అంతటికి ఏ సూచక్రియలను మహత్కార్యములను చేయుటకు యెహోవా అతన్ని పంపెను, వాటి విషయములోను ఆ బాహుబలం అంతటి విషయములోను మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగు చేసిన ఆ మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇది వరకు పుట్టలేదు. హల్లెలూయా. ఇక్కడ మోషే జీవితంలో మనం గమనించినట్లయితే మోషే వ్యర్థుడు. ఎంత వ్యర్థుడు అంటే ఒక మనిషితో కూడా మాట్లాడలేని ఒక మనిషి ఒక మాట్లాడితే దానికి జవాబు ఇవ్వలేని వాడు, ఆన్సర్ కూడా అంత తొందరగా వచ్చేది కూడా కానే కాదు, నోటి మాధ్యం గలవాడు. ఇలాంటి వ్యక్తి క్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చాడో, దేవుళ్ళలోకి ఎప్పుడైతే వచ్చాడో తన జీవితం ఎలా అయిపోయిందంట, గొప్ప భయంకర కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, మహత్ కార్యాలు ఐగుప్తు ఎదుట, ఇశ్రాయేలు కనుల ఎదుట, ఆ సేవకులందరూ ఎదుట చేసిన వాడుగా మనకు కనబడుతుంది. ఇక్కడ కూడా మోషే దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత అతని జీవితము వ్యర్థంగా కాకపోయింది. హల్లెలూయా. వ్యర్థంగా లేదు మోషే జీవితం. ఎంతగా జీవితం మారిపోయిందంటే దేవుడితో కూడా ముఖాముఖిగా మాట్లాడే విధంగా అతని బ్రతుకు మార్చబడిపోయింది. హల్లెలూయా. ఒక మనిషితో మాట్లాడలేని వ్యక్తి ఎవరితో మాట్లాడేస్తున్నాడు చెప్పండి? ఒక వ్యక్తి, మోషే ఒక మనిషితో మాట్లాడడానికి నిన్ను ఎత్తోడిని, నోటి మాధ్యం గలవాడిని అన్నవాడు ఇప్పుడు డైరెక్ట్గా ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేవుడితో ముఖాముఖిగా. అంటే దేవుళ్ళలోకి రాకముందు అతని జీవితం ఏంటో, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత జీవితం ఎంతో మారిపోయింది. చూడండి, మనుషులతో మాట్లాడలేని వాడు ఒక్కసారిగా దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే విధంగా ఆ స్థాయికి ఎదిగాడు మోషే. ఆ స్థాయికి వెళ్ళాడు. కారణం ఏంటంటే అతడు దేవుళ్ళలో నుంచి తొలగిపోలేదు. హల్లెలూయా. అదే దేవుడు సెలవిస్తారు, మీ పితరులు నా యొద్ద నుంచి తొలగిపోయి వ్యర్థులయ్యారు, కానీ మోషే మాత్రం వ్యర్థుడుగా అవ్వలేదు. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడటము మనకి గమనించడతాం. అలా ఇంకో వాక్యం సెలవిస్తే చూద్దాం. యెషయా గ్రంథం 51, యెషయా గ్రంథం 51,
2వ వచనంలోనే చదువుతాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతన్ని ఆశ్రదించి అతన్ని పెక్కువ మంది అగునట్లు చేసి తిని. హల్లెలూయా. అబ్రహాము జీవితం ఇక్కడ దేవుడు అబ్రహాము మనకి జ్ఞాపకం చేసుకున్నాడు. అతని గురించి ఆలోచన చేయమంటున్నాడు. ఏం ఆలోచన చేయమంటున్నాడంటే, నేను అతన్ని ఆశ్రదించి ఎక్కువ మంది అగునట్లు నేను చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము జీవితం కూడా ఆశ్రదించబడింది. ఎంతో గొప్పగా జనాంగంగా సమస్త జనులకు తండ్రిగా మార్చబడ్డాడు, అబ్రహాముగా పేరు పొందాడు. ఇలాగే ఎందుకు ఇలా జరిగిందనంటే, అతడు జనములకు తండ్రి అగునట్లు, అతని ద్వారా అనేకులు ఆస్వాదించబడినట్లుగా అతడు దేవుళ్ళలో నుంచి తొలగిపోలేదు. హల్లెలూయా. తొలగిపోతే అతడు సమస్త జనులకు తండ్రిగా అవ్వలేడు, శారా కూడా జనములకు తల్లిగా అవ్వలేదు. వీళ్ళ జీవితాలు దేవుడు తండ్రిగా తల్లిగా దేవుడు మార్చాడు. ఒకవేళ అబ్రాము 99 సంవత్సరాలు అయిపోయింది, 89 సంవత్సరాలు అయిపోయింది, 70 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా నా జీవితంలో కార్యం జరగలేదే అని దేవుడి నుంచి తొలగిపోతే ఏమైపోయాడంటే వ్యర్థుడైపోయేవాడు, జనములకు తండ్రిగా అయ్యేవాడు కాదండి. జనములకు తండ్రిగా ఎలా అయ్యాడంటే, ఎక్కువ మంది ఎందుకు అయ్యాడంటే అతన్ని ఆస్వాదించే ఆ దేవునిలో అబ్రహాము ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అబ్రహాము జీవితం కూడా వ్యర్థముగా ముగించబడలేదు, వ్యర్థముగా అసలే లేదు. ఎక్కడ ప్రతి అధ్యాయంలో చదువుతుంటే ఎక్కడ కూడా అబ్రహాము జీవితం వ్యర్థముగా ముందుకు కొనసాగించబడలేదు. ఎందుకంటే తన జీవితము దేవుళ్ళలో నడిపించబడుతుంది. ఏ అడుగు కూడా ఇప్పుడు ఏ పరిస్థితులు కూడా కాస్త దేవుళ్ళ నుంచి నేను బయటకు వస్తే బాగుంటుంది ఎప్పుడు నేను ఆలోచన మాత్రం అబ్రహాముకి రాలేదు. కానీ లోతుకు వచ్చింది. లోతు జీవితం అయిపోయింది, వ్యర్థం అయిపోయింది. అతని కుటుంబం కూడా వ్యర్థం అయిపోయింది. కారణం ఏంటంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథంలో ఎందాక చదివాం, మీ పితరులు వ్యర్థులగునట్లు నా యొద్ద నుంచి తొలగిపోయిరి. లోతు అతడు వ్యర్థులగునట్లు ఆస్వాదించబడుకున్నట్లు దేవుళ్ళలో నుంచి తొలగిపోయాడు. అబ్రహాము జనములకు తండ్రిగా అవునట్లు పెక్కుమంది అగునట్లు అయ్యేంత వరకు అతడు దేవుణ్ణి ఏమాత్రం విడిచిపెట్టకుండా దేవుళ్ళలోనే బ్రతికాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నేను అలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నా భర్త అనే వ్యక్తి కూడా నేను ఎలా ఉండాలి, నా భార్య ఎలా ఉండాలి, నా పిల్లలు ఎలా ఉండాలి, వ్యర్థులుగా ఎవరు ఉండకూడదు. ప్రతి ఒక్కరు వాళ్ళ పొజిషను వాళ్ళ స్టేటస్ అంతా కూడా ఒక రేంజ్లో ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే ఉంటారు. పిల్లల కొరకు తల్లిదండ్రులు కూడా ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళ కళను నెరవేర్చుకోవడానికి ఎంతో రాత్రిబలు కష్టపడుతుంటారు. అలాగే మన జీవితంలో కూడా మన కష్టమంతా క్రీస్తులో మన కష్టమంతా క్రీస్తులా పడాలి, మన ప్రయాస అంతా క్రీస్తులో పెట్టాలి. అప్పుడే దానికి ప్రతిఫలము, దానికి ఆశీర్వాదము దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అబ్రహాము దేవుళ్ళలో నుంచి తొలగిపోలేదు. అలాగే ఇంకో మాట చదివితే యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయం 11వ వచనంలోని, అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును మొత్తినేడల అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. హల్లెలూయా. ఇక్కడ అపవాది ఏం కోరుకుంటున్నాడంటే, యోబు అనే వ్యక్తి దేవుడి నుంచి బయటకు వచ్చేయాలి, దేవుణ్ణి విడిచిపెట్టేయాలి. దేవుడు ఏమంటున్నాడు, మీరు వ్యర్థులగునట్లు నా యొద్ద నుంచి మీరు తొలగిపోవద్దు. ఇప్పుడు అపవాది ప్లానింగ్ ఏంటి, ఎలాగైనా యోబును దేవుడి నుంచి తొలగించాలి, దేవుడి నుంచి బయటికి తీసుకురావాలి అని అపవాది ఇక్కడ పన్నాగం పడినట్టుగా దేవుడితో చెప్పినట్టుగా మనం జ్ఞాపం చేసుకున్నాం. కాబట్టి మనము మన ఇంటి వారు కాదు, మన చుట్టూ ఉన్నవారు కాదు, దేవుడి నుంచి బయటికి రావాలి, దేవుడి నుంచి తీసుకొచ్చేయాలి అని ఎవరు అనుకోరు. అపవాది ఒక్కడే నీ ముఖం ఎదుటే అతడిని దూషించి నిన్ను విడిచిపోవునని సవాలు విసురుతున్నాడండి. అంటే మనం దేవుని విడిచిపెట్టాలని మొట్టమొదటిగా కోరుకునేది వ్యక్తి ఎవరంటే, కళ్ళగానే వాడు ఎవడైనా ఉంటే
ఆడు అపవాది. హల్లెలూయా. బో- మొదటగా అపవాదే మనల్ని క్రీస్తులోంచి ఎలాగైనా బయటికి రావాలి, క్రీస్తులో ఉండకూడదు అని కోరుకున్న మొట్టమొదటి వ్యక్తి అపవాది. కానీ యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కళ్ళ ముందు పిల్లలు చనిపోయినా, అన్ని ఆస్తులు పోయినా కూడా ఏమాత్రము క్రీస్తులోంచి తొలగిపోలేదు, క్రీస్తులోంచి బయటికి రాలేదు. హల్లెలూయా. మన యుద్ధ నుంచి ఏమైనా తొలగిపోవచ్చేమో కానీ మనం క్రీస్తులోంచి ఎంత మాత్రము తొలగిపోకూడదు. హల్లెలూయా. ఎందుకంటే యోబు వంటి ఆస్తిపరుడు ఆ దేశమందు లేనలేడు. అంత ఆస్తిపరుడు, అంత దీవించబడిన వ్యక్తి, అంతగా హెచ్చించబడిన వ్యక్తి ఎలాగయ్యాడంటే దేవుళ్ళో ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. దేవుళ్ళో ఉన్నవాడు వ్యక్తి అంత గొప్ప ఆస్తిపరుడు అయిపోయాడు. ఒకవేళ ఈ శ్రమలను వచ్చాయని, బాధలు వచ్చాయని, కష్టం వచ్చిందని, శరీరం అంతా పురుగులు పట్టిపోయి రక్తం కారుతుందని అని ఆలోచించి నాకెందుకు దేవుడు, నేను దేవుడు ఉన్నో కూడా నాకు పరిస్థితి వచ్చిన దేవుడిని తొలగిపోలేదు, ఏమాత్రం తొలగిపోలేదు. ఎందుకంటే చేపలు బ్రతుకంతా, చేపల ప్రాణం అంతా సముద్రంలో, నీటిలోనే. అవి బయటకు వస్తే చచ్చిపోతాయి. అలా కూడా మన బ్రతుకంతా, మన ఊపిరంతా, మన ఆలోచన అంతా, మన బలమంతా, మన ఆశీర్వాదం అంతా, మన అడుగులంతా, మన ప్రయాణం అంతా, మన నిద్ర అంతా, మెలకువ అంతా కూడా ఎక్కడండి? క్రీస్తులోనే. హల్లెలూయా. అందుకే నాకు వేరుగా మీరు ఫలించలేరు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆ ఇన్ని శ్రమలు పెట్టినా కూడా యెహోవా నాకు అన్యాయము చేయలేదు, యెహోవా స్తుతి నొందును గాక అన్నాడండి. హల్లెలూయా. నాకు అన్యాయం చేయలేదు. నేను పుట్టినప్పుడు ఏమి లేనివాడుగా వచ్చాను కదా, పోయేటప్పుడు కూడా ఏమి లేనివాడుగానే నేను పోతాను. అంటే లేనప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు, పోయేటప్పుడు కూడా దేవుడు నాతోటే ఉన్నాడండి. హల్లెలూయా. గమనించండి, లేనప్పుడు మనకు అన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. ఇప్పుడు పోయేటప్పుడు అన్ని తీసుకుంటుంది ఎవరు? అంటే ఇవ్వాలన్నా దేవుడు మనతో ఉండాలి, తీసుకోవాలన్నా దేవుడు మనతో ఉండాలి. దేవుడు లేకుండా మనకి యుద్ధకు రాదు, దేవుడు లేకుండా మన యుద్ధం నుంచి ఏది కూడా పోనే పోదు. హల్లెలూయా. ఇచ్చేవాడు ఆయనే, తీసుకునేవాడు ఆయనే. కాబట్టి ఈ రెండు పనులు జరగాలంటే దేవుడు తప్పకుండా మనతోటే ఉన్నాడు. ఇక్కడ యోబు ఇండైరెక్ట్ చెప్తున్నాడు, ఇచ్చేటప్పుడు ఆయన నాతోనే ఉన్నాడు, ఇప్పుడు తీసుకునేటప్పుడు కూడా ఆయన నాతోటే ఉన్నాడు. కాబట్టి యోబు దేవుణ్ణి స్తుతించి దేవుళ్ళలోనే ఉన్నాడు. ప్రాణం పోయినా కూడా దేవుని ఎంత మాత్రమును విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలోని దేవుడి నుంచి తొలగిపోకుండా ఉండాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడండి. అలాగే అంతే అలా తొలగిపోకుండా ఉన్నాడు కాబట్టి మొదటి ఉన్న ఆశీర్వాదం కంటే ఇంకా అధికముగా రెండంతల ఆశీర్వాదము అతడు పొందాడు. ఎందుకు? క్రీస్తులో ఉన్నాడు కాబట్టి, తొలగిపోలేదు కాబట్టి. మన జీవితంలో ఏది కావాలన్నామో, ఏది ఆశీర్వదించబడాలనుకుంటున్నామో, ఏ కార్యం అయితే చూడాలనుకుంటున్నామో, ఏ అద్భుతం చూడాలనుకుంటున్నామో అవన్నీ కూడా క్రీస్తులో అవన్నీ ఉన్నాయి. కాబట్టి మనం ఆయనలోకి వెళ్తే అవన్నీ కూడా మనం అధికముగా రెండంతలుగా అడిగిన దానికంటే మనము ఊహించిన వాటికంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంకో మాట చూద్దామండి. ఆదికాండం 49 22వ వచనం. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. హల్లెలూయా. ఇక్కడ యోసేపు ఫలించేడి కొమ్మగా ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు అంటే